గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే క్రియేషన్స్. నేను మీ సాయి కుమార్. ఈరోజు అమెరికాలో మన ఇంటి ముంగట చెట్లు పెంచుతున్నాను. అన్ని తినే చెట్లు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను మీ అందరికి కూడా. చూడండి, ఇది చూడండి, పుదీనా చెట్టు, గ్రీన్ మింట్, 2-3 ఆకులు వచ్చినాయి అంతే. ఇటు చూసిర్రా పైసల చెట్టు, దీన్ని మనీ ప్లాంట్. ఎంత పెద్దగా అయితే ఇంట్లో అన్ని పైసలు ఉంటాయి. ఇక్కడ మనం పైకి ఎక్కినాక కొంచెం పెద్దగా అయితే తాడుతో కట్టుకుందాం ఇక్కడ, సరేనా? ఇంక ఇది చూడండి, రోజ్ ఫ్లవర్స్, 5 పూలు వచ్చినాయి అప్పుడే, చూసిర్రా? ఇంక ఇది చూడండి, దోసకాయ చెట్టు, దోసకాయ ఇతరులు కనిపిస్తున్నాయా మీ అందరికీ? ఇటు చూస్తున్నారా పచ్చిమిరపకాయ చెట్లు, 3 ఉన్నాయి పచ్చిమిరపకాయ చెట్లు. ఎందుకు 3 వేసినా అంటే ఒకటే దాంట్లో ఎక్కువ వేసే బదులు కొంచెం కొంచెం వేస్తే ఎక్కువ వస్తుంది అనుకున్నా, కానీ ఇంకా ఒక్కటి కూడా రాలేదు పచ్చిమిరపకాయ. ఈ మధ్య పెట్టాను, కొన్ని రోజులైతే వస్తాయి అట్టుకుంది, చూద్దాం. ఇంకా ఇటు వచ్చేసరికి తోటకూర. ఇటు చూడండి, చుక్కకూర. అమెరికాలో చుక్కకూర చూస్తారా? ఆకులు పెద్దగా కూడా వస్తాయి మనకి ఈ చుక్కకూరలు. తింటే మన హెల్త్ మంచిది. ఇంకా ఇది చూడండి, ఇదేమాకు కనిపిస్తుందా? బెండకాయ. కానీ ఇంకా బెండకాయలు రాలేదు, వస్తాయి తొందరలో, బెండకాయలు వస్తున్నాయి. ఇది చూసారా? గోంగూర. మనం చికెన్లో, మటన్లో గోంగూర చికెన్, గోంగూర మటన్ వేసుకుంటాంగా, అది గోంగూర. ఇది చూసిరా గోంగూర? నేననే కట్ చేసినాం, చికెన్లో వేసుకొని తిన్నాం మంచిగా. గోంగూర చికెన్ మంచిగా ఉంటుందిగా మనకి. మళ్ళీ ఈ అన్ని చెట్ల కన్నా ఈ గోంగూర, ఈ చుక్కకూర, పాలకూర మస్తు వస్తుంది, ఆకులు మాత్రం. ఇది చూడండి, మన పాలకూర, ఆర్గానిక్ పాలక్, స్పినిచ్ ఆర్గానిక్, అన్నీ ఆర్గానిక్, ఏం పెట్టలే. నేను ఉత్తర డాలర్ ట్రీలో $1కి ఒక డబ్బా పట్టుకొచ్చిన, కాస్కోలో $20కి మట్టి బస్తా పట్టుకొచ్చిన, అన్నిట్లో ఇట్లా వేసేసిన. ఈ సీడ్స్ అన్నీ ఏమో వెబ్సైట్లో నుంచి ఒక దగ్గర ఆర్డర్ పెడితే సీడ్స్ వచ్చేసినాయి మనకి. చూసారు అన్ని చెట్లు. టమాటో చెట్టు, ఆర్గానిక్ టమాటోస్. ఇది చూడండి, ఇంకొకటి గోంగూర చెట్టు. ఎందుకంటే మనం గోంగూర చికెన్లో, మటన్లో ఎక్కువ తింటాం కదా, ఇంకా మంచిది కదా, ఐరన్ వస్తుంది గోంగూర తింటే అని చెప్తారుగా, అందుకు గోంగూర చెట్లు 2 ఉన్నాయి మన ఇంట్లో. ఇంకా ఈరోజు వంకాయ చెట్టు, వంకాయలు వస్తాయి. ఏమైనా వచ్చినాయా వంకాయలు? ఎత్తుకుదాం వంకాయలు. వంకాయ చెట్టు అన్నీ ఒకటే దాంట్లో వేసేసిన, సపరేట్గా వేయాలంట. అందుకే ఇంకా కొంచెం పెద్దగా అయితే వంకాయ వస్తుంది మన ఇంట్లో. వంకాయ వస్తే మనం వండుకొని తిన్నాం. ఇది చూడండి, ఇంకొక చెట్టు. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, దోసకాయ చెట్లు 2 ఉన్నాయి మన ఇంట్లో. ఇంకా ఇది చూసిర్రా, చిన్న కాకరకాయలు, బోడి కాకరకాయలు అంటారు కదా, హైదరాబాద్లో బోడి కాకరకాయల చెట్టు. అగ్గో, ఇదే కాకరకాయలు వస్తాయి మనకి, మన దగ్గర వస్తాయి కదా, అమ్ముతారు కదా బయట, అట్లా ఉంటుంది ఇట్లా బోడి కాకరకాయలు అంటే. ఎట్లుంటుందో వచ్చినప్పుడు చెప్తాను. ఇంకా ఇది చూడండి, బంతిపూల చెట్టు, బంతిపూలు చూసిర్రా? బంతిపూలు కూడా వస్తున్నాయి మన చెట్ల. ఇవన్నీ నేను ఇంటి ముంగట పెట్టాను. సీడ్స్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్డర్ చేశాను సీడ్స్. డాలర్ ట్రీలో $1కి ఒక డబ్బా లెక్క పట్టుకొచ్చిన, కాస్కోలో $20కి బస్తా వస్తుంది మట్టిది. ఆ 2 బస్తాలు తెచ్చిన, అంతే, ఏం చేయలేదు. అన్నీ తీసుకొచ్చిన, ఇట్లా పెట్టి కొంచెం కొంచెం మట్టి ఇట్లా పంచి ఇంటి ముంగట పెట్టేశాను. రోజుకి మనం కొన్ని నీళ్ళు వస్తే చాలు. ఇక్కడ వెదర్కి ఎండాకాలం అంటే మనం ఇక్కడ పెంచుకుంటాం అమెరికాలో బయట, కానీ వర్షాకాలం వచ్చేసరికి ఈ చెట్లన్నీ తీసుకొని మన ఇంట్లో దాచిపెట్టుకోవాలి. ఒకవేళ ఇక్కడ బయట ఉంటే మాత్రం మంచిది. మళ్ళీ స్నో టైం నెక్స్ట్ మనకు వస్తుందిగా, ఆ స్నో టైంలో మాత్రం ఈ అన్ని చెట్లు ఇట్లానే ఉంటాయి, ఎండిపోయినట్టు అయిపోతాయి స్నో టైం వచ్చేసరికి. ఓన్లీ సమ్మర్లోనే అమెరికన్స్ అందరూ అమెరికాలో చెట్లు పెంచండి. వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ వేసుకోండి. సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో.